టిమోన్ మరియు పుంబా. అరణ్యపురం అనే ఒక పెద్ద అడవిలో టిమోన్ అనే ముంగీస, పుంబా అనే అడవి పంది కలిసి సంతోషంగా జీవించేవి. వాటి మధ్య ఎప్పుడూ నవ్వులు, ఆటలు ఉండేవి. ఒకరోజు అడవిలో జంతువులన్నీ కలిసి ఒక పెద్ద ఉత్సవం నిర్వహించాలనుకున్నాయి. అన్నీ తమ ప్రత్యేకతలైన నృత్యం, పాటలు, కళలు చూపించాలనుకున్నాయి. టిమోన్ కూడా ప్రయత్నించాలనుకునింది. అప్పుడు టిమోన్, పుంబా, మనం కూడా ఏదైనా ప్రత్యేకంగా చేయాలి, ఒక స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగింది. అప్పుడు పుంబా, హకూనా మటాటా స్టైల్లో స్కిట్ చేసేద్దాం, అందరూ బాగా నవ్వుకోవాలి అంది. టిమోన్ తన మాటలతో నవ్వించే స్కిట్ తయారు చేసింది. పుంబా దానికి డాన్స్ మిక్స్ చేసింది. అలా వాళ్ళు రెడీ అయ్యారు. ఉత్సవం రోజు రానే వచ్చింది. అందరి ప్రదర్శనలు బాగానే సాగాయి. కానీ టిమోన్ అండ్ పుంబా స్కిట్ వచ్చేసరికి అడవంతా నవ్వులతో నిండిపోయింది. టిమోన్ చెప్పే పంచులు, పుంబా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ మధ్య ఉన్న స్నేహం అందరికీ నచ్చేసింది. ఉత్సవం ముగిశాక అడవి పెద్దలు కలిసి, టిమోన్, పుంబా, మీ స్నేహం చాలా గొప్పది, మీ స్కిట్లో హాస్యంతో పాటుగా మీ స్నేహం కూడా బాగా కనిపించింది అని చెప్పారు. చివరిగా టిమోన్, పుంబా ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ, హకూనా మటాటా, జీవితాన్ని సింపుల్గా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని చెప్పాయి.